పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన జ్ఞానాంశము జ్ఞాపక శక్తి. ప్రియులారా, భూమి మీద పేతురు సమయం పరిమితమైనది. అతడు బాగా ప్రేమించిన ప్రజలకు ఇది అతడిచ్చే చివరి ఉపదేశం కావచ్చు. అయినా మరో సమాచారాన్ని తెలపడానికి బదులు వారికి ఇదివరకే తెలిసిన విషయాలను గుర్తు చేశాడు. పురిగొల్పడానికి వారి జ్ఞాపక శక్తిని వాడుకున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం బలమైన విషయం. ఏండ్ల కొద్దీ అనుభవించిన భావోద్రేకాలను, క్రియలను ఒక్క చూపు, శబ్దం, వాసన పురిగొల్పుతుంది. ఎందుకంటే అది మనలను జ్ఞాపకం చేసుకునేలా చేస్తుంది. జ్ఞాపకం మనస్సు నిర్వర్తించే క్రియ. మీరు జ్ఞాపకం చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అని పేతురు తన పత్రికలో రాశాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోవడానికి ఆలోచించాలి, దానికి ప్రయాసపడాలి, కానీ అది యోగ్యమైనదే. దేవుని బిడ్డలారా, ప్రత్యేక సంఘటనలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజులను కేటాయించి గుర్తు చేసుకోమని ప్రభు చెప్పారు. ఇది విశ్రాంతి దినం. పాత నిబంధన పండుగలను పాటించడంలో ముఖ్య ఉద్దేశం అవి ప్రభు ఆశీర్వాదాలకు నిరంతర జ్ఞాపకాలుగా పనిచేశాయి. ప్రియులారా, అమెరికా కృతజ్ఞత సెలవు రోజు ఉద్దేశం కూడా ఇదే. అది చిన్న ఆరంభాలను గురించి దేవుని సహాయం లేకుంటే అమెరికా దేశం ఉండేది కాదని గుర్తు చేయడానికి ప్రత్యేకముగా నియమించబడింది. దేవుని బిడ్డలారా, నీ దేశం ఒకవేళ ఏదైనా సరే జీవితంలో కృతజ్ఞత అనుదిన చర్యగా ఉండాలి. ఆయన చేస్తున్న ఉపకారములలో దేనిని మరువవద్దు అని కీర్తనాకారుడు 10వ అధ్యాయం 103వ సంకీర్తన 2వ వచనంలో చెప్పాడు. ప్రియులారా, మరిచిపోవద్దని ప్రభు చెప్పడానికి కారణం ఆయన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసం బలముగా ప్రభావితంగా ఉంటుంది. అంతేకాక ప్రయాసపడకపోతే మర్చిపోతావు. నీ పట్లున్న సకల దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన సహవాసాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయన, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. బలహీనులైన బిడ్డను బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి నాయన. నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, మీ పరలోకపు దీవెనలతో నింపమని
మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.